హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్ని నో ఫ్రెష్ కుకింగ్. ఈ రోజు మన ఛానల్లో అయితే అది కూడా పచ్చి చింతకాయ పచ్చడి ఎలా నిల్వ చేసుకోవాలనేది చూడబోతున్నాం. ఇది ఒకసారి కరెక్ట్గా మనం తయారు చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చింతకాయ పచ్చడి అనేది నూరుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం పచ్చి చింతకాయలు అనేది చెట్టు మీద కోసిన తర్వాత వెంటనే వీటిని ఏం చేయాలంటే ఇలా కాడలుగా ఉన్నప్పుడే వీటిని నీట్గా కడిగేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీటిని ఆరబెట్టుకోవాలి. తడి మొత్తం కూడా ఆరిపోయేంత వరకు కూడా వీటిని ఆరబెట్టి తీసుకోవాలి. ఇలా రెడీ అయిన వాటిని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా ముక్కలుగా కట్ చేసేసుకుంటే మనకి ఇది తయారు చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటది అనమాట. ఇలా కాడలు కూడా నీట్ గా తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు అనేది తయారు చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇలా రోట్లో ఈ చింతకాయల్ని వేసేసుకుంటూ ముక్కలు బాగా దంచుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు కొంచెం కొంచెంగా వేసుకుంటూ దంచుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ ప్రాసెస్లోకి మొత్తాన్ని తీసి దంచేసుకొని సపరేట్గా పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు దీంట్లోకి చింతపండును కూడా ఒక గుప్పెడైతే తీసుకోవాలి. ఎందుకంటే కొంచెం గుజ్జుగా వస్తుంది అనమాట చింతపండు ఉంటే కూడా. అలానే పులుపు కూడా కొంచెం రెట్టింపు అవుతుంది అనమాట. ఇప్పుడు దీంట్లోకి ఇలా దంచిన తర్వాత ఈ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కూడా రాళ్ళు ఉప్పు, అది కూడా మనకి ఇక్కడ వచ్చేసి 1/2 గ్లాస్ అయితే తీసుకోవాలి కేజీ చింతకాయలకి. పసుపు కూడా ఒక 2 స్పూన్లు అలాగా వేసేసుకొని ఇలా బాగా దంచుకోవాలి. ఇది నిల్వ ఉండటానికి ఈ 2 కూడా వేయాలన్నమాట. అలా కొంచెం దంచుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఇందాక దంచుకు పెట్టుకున్న ఆ చింతకాయ తొక్కు కూడా దీంట్లోకి వేసేసుకుంటూ మొత్తాన్ని ఇలాగా దంచేసుకున్నామంటే దానికి ఉప్పు పసుపు అదంతా కూడా పట్టేస్తుంది బాగా. ఇలా మంచి గుజ్జు గుజ్జుగా మనకి ఇది కూడా రెడీ అయిపోతుంది. ఇలానే దంచేసుకుంటే మొత్తాన్ని కూడా ఇలా మొత్తం కూడా దంచేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలాగ గుజ్జు గుజ్జుగా రెడీ అయిన తర్వాత దీని మొత్తాన్ని కూడా ఒక బాక్స్ లోకి ఇలాగా తీసేసుకోవాలి. ఒక 5-6 రోజులైతే ఆ బాక్స్ పైన మూత పెట్టేసుకొని అలానే ఉంచేసుకోవాలి. 6 రోజుల తర్వాత మనం ఇలా మూత తీసి చూసుకుంటున్నాం. చూసారు కదా, ఇలాగా రెడీ అయి ఉంటది. 6 రోజుల తర్వాత ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇలా రోట్లో వేసుకొని ఇలా దంచేసుకోవాలి. అలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మొత్తాన్ని కూడా అలాగా దంచేసుకోవాలన్నమాట. అప్పుడే దీంట్లో ఉన్న ఇత్తు కూడా బయటికి నీట్ గా వచ్చేస్తూ ఉంటది. ఇలా రెండోసారి కూడా అలాగా ఒక 2 నిమిషాల పాటు ఇలా దంచేసుకొని మొత్తాన్ని తీసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ లోకి లాగా తీసుకోవాలి. ప్లేట్ లోకి తీసుకొని దీంట్లో ఉన్న ఇత్తులు అలా తొక్కలు అవన్నీ కూడా నీట్ గా తీసేసుకోవాలి. అలా తీసేసుకుంటే మనకి గుజ్జు అనేది వస్తుంది అనమాట. దీంట్లో ఆ గుజ్జుని ఇలాగా సపరేట్ చేసుకోవాలి. ఇలా తయారు చేసేసుకున్నామంటే మనకి అది కూడా చింతకాయ పచ్చడి ఎంతో కమ్మగా ఉండేది. నూరుకోవటానికి మనకి చాలా బాగుంటది అనమాట. ఇలా మొత్తం కూడా గుజ్జు తీసుకున్న తర్వాత ఇలా గాజు సీసాలోకి పెట్టేసుకోవాలి. గాజు సీసాలో పెట్టుకొని మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నామంటే 2 సంవత్సరాలైనా మనకి అది నిల్వ ఉంటది. ఎన్ని రోజులు నిల్వ ఉంటే అంత కమ్మగా ఉంటది. మనం చింతకాయ పచ్చడి మళ్ళీ నూరుకునేటప్పుడు కూడా చింతకాయ పచ్చడి కూడా కమ్మగా టేస్టీగా రావాలంటే కొన్ని టిప్స్ తో అయితే ఆ వీడియో కూడా చేసి మన ఛానల్లో పెడతాను కొన్ని రోజుల తర్వాత.